ఎలా ఉంది? సూపర్గా ఉందా బా. వాళ్ళు తీర్చు వెజ్ బిర్యానీ కానీ అదిరిపోయింది. వంకాయ టేస్ట్ మామూలు లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు అయితే మనం గుత్తొంకాయ బిర్యానీ అయితే చేయబోతున్నాం. గుత్తొంకాయ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, 1/2 kg నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నాను, 1/2 kg. అలాగే 1 kg బాస్మతి రైస్, సాల్ట్, కారం, పసుపు, కస్తూరి మేతి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా సామాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, మిర్చి. అలాగే నేను ఈ బంగాళదుంపలు అయితే ముందుగానే సన్నగా కోసుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్ కూడా. బంగాళదుంపలు, క్యారెట్, అలాగే మిరియాలు, జీలకర్ర, పెరుగు, నెయ్యి, ఆయిల్. ఇవే ఫ్రెండ్స్ మనకి గుత్తొంకాయ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనమైతే గుత్తొంకాయ బిర్యానీ అయితే చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే వంకాయలు అయితే కోసుకోవాలి. ఏ విధంగా కోసుకోవాలనేది నేనైతే చెప్తాను. చూడండి, ఇలా ఈ చివర ఇలా కోసేసుకోవాలి. ప్రతి వంకాయ కూడా చెప్తాను. ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆమె మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫ్రెండ్స్, ఈ విధంగా కోసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం దీనికైతే హోల్ అయితే చేయాలి. మరీ పెద్ద హోల్ చేయకూడదు. ఇందులో ఉన్న ఒక 60-70% అయితే మనం తీయాలి. వచ్చేసరికి మనం అయితే స్టెప్పింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ స్టెప్పింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను, మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్, చూసారా నేను ఏ విధంగా పెట్టుకున్నానో. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఈ మాత్రం మందంగా ఉండాలి, లేకపోతే మనకి చెప్పాను కదా ఇందాకలాగా మనకి నిలబడదు. ఇందులో అయితే మనం స్టెప్పింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదైతే వాటర్లో అయితే వేసేసుకుందాం. ఈ వాటర్లో మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి వంకాయ కలర్ మారకుండా ఉంటుంది. పసుపు అయితే కొంచెం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుదాం. ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా మనం చేసుకొని ఈ వాటర్లో అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, నేను అన్ని వంకాయలు కూడా ఈ విధంగా హోల్స్ అయితే చేసేసాను. ఈ హోల్స్ ఇలా చేసుకోవాలి. ఈ మాత్రం మందంగా అయితే ఉండాలి మనకి. ఎందుకంటే మనకి వంకాయ మనం ఉడకబెట్టినప్పుడు మొత్తం దగ్గరికి అయిపోకుండా ఈ మాత్రం ఉంటే కొంచెం మనకి గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి స్టఫింగ్ అయితే మనం పెట్టుకోవాలి కదా. ఆ స్టఫింగ్ అయితే రెడీ అయితే చేసేద్దాం పదండి. ఇవైతే పక్కనైతే ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా నేనైతే స్టఫింగ్ వండడానికి అయితే నేను ఎసరైతే పెట్టాను చిన్న సెట్లో. ముందుగా కోసుకున్న ఈ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాం. చూసారా నేను ఎలా కోసుకున్నాను. మీరు కూడా చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి. చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఉడకబెట్టాలి ఈ మూడిట్లు. అలాగే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. మూత పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి 70-80% అయితే ఉడికిపోయింది, చూడవచ్చు. ఇప్పుడైతే మనమైతే వీటిలో అయితే దించేసుకో. ఫ్రెండ్స్, ఈ స్టఫింగ్ వచ్చేసరికి మనం అయితే వార్ చేసుకుందాం. నేనైతే ఈ జాలీలో అయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ముందుగా ఉడకబెట్టిన ఇవైతే క్యారెట్, బంగాళదుంప ఇందులో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి, చెప్తాను ఏదేది ఎంత వేసుకోవాలో. ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకోవాలి కొంచెం. అలాగే కారం 1 స్పూన్ కారం వేసుకోండి. గరం మసాలా 1 స్పూను. ఇవన్నీ వేసుకొని ఈ స్టఫింగ్ని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక నిమ్మబద్ద అయితే పిండుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. ఇప్పుడైతే దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే నేనైతే కళాయి పెట్టుకుంటున్నాను. వంకాయలు మనం ఫ్రై చేయాలి కదా. ఫ్రెండ్స్, మనకి కళాయి అయితే హీట్ ఎక్కింది. ముందుగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే మనమైతే వంకాయలు అయితే ఒకటి వేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూసారా మనకు వచ్చేసరికి ఈ వంకాయల కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడైతే మనము మరీ ఎక్కువ అయితే ఉడికించకూడదు. మిగతా మనకి దమ్లో ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం లైట్గా ఇలా ఉడికించాలి.
ఇప్పుడైతే వీటిలైతే మనం అయితే పక్కకి తీసుకుందాం ప్లేట్లోనికి. ఫ్రెండ్స్ ఇది ఒక్కోటి కూడా మనము పక్కకి తీసుకుందాం ప్లేట్లోనికి. మరీ ఎక్కువ ఉడికించామంటే మనకి ఆ స్టఫింగ్ కూడా ఇందులో నిలబడదు. ఫ్రెండ్స్ మనమైతే ఈ వంకాయలు అయితే ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ స్టఫింగ్ని ఒక్కో దాంట్లో మనం ఇది బాగా కూరుకోవాలి. చూపించాయి దగ్గరికి. మనమైతే దీనికి ఎంత పడుతుందో దానికి అంత సరిపడా బాగా కూరుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టఫింగ్ వచ్చేసరికి ఇలా అన్నిటిలో కూడా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ కోసం అయితే ఎసరు అయితే పెట్టేసుకున్నాం. అలాగే ఈ ఎసరులోనికి మనం అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఎసరు అయితే మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి రైస్ మనకి 70 నుంచి 80% అయితే ఉడిపోయింది. ఇప్పుడైతే మనం అయితే తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి ఒక 5 స్పూన్లు అయితే పెరిగేసుకోవాలి. 4-5 స్పూన్లు. అలాగే రుచికి సరిపడా సాల్ట్, స్పూన్ల కారం, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే కస్తూరి మేతి ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. వంటకి మొత్తం సరిపోయేటట్టు అప్లై చేయాలి. అలాగే మనం ఇందాక వంకాయలో పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్టఫింగ్ వచ్చేసరికి దీనిపైన అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం దండిగా పెట్టుకున్న స్టఫింగ్ ఈ వంకాయల్ని ఇలా పేర్ చేసుకోవాలి. కొంచెం అడంగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. దీనిపైన కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అలాగే దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకొని రైస్ అయితే మనం లేయర్గా వేసేసుకోవాలి. రైస్ ఫుల్గా వేసుకోవాలి. మనకి దమ్ అయ్యేటప్పుడు కొంచెం దిగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ అయితే లేయర్గా వేసేసుకున్నాం కదా పైన. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కొత్తిమీర, ఈ పైన జీడిపప్పు, నెయ్యి కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఈ లేయర్గా వేసుకున్న ఈ కుండతోని మనం అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. అలాగే దీనిపైన మూత కూడా పెడదాం. దీని మీద ఈ సెట్ అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఆవిరిపోకుండా. ఫ్రెండ్స్ 5 నిమిషాల పాటు ఇలా ఈ మీడియం మంట మీద అయితే ఉడికించాలి. మరీ ఎక్కువ మంట పెట్టకూడదు. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించి ఫ్రెండ్స్ 5 నిమిషాల పాటు ఎక్కువ మంటతో ఉడికించిన తర్వాత ఎప్పుడు చూసారా సన్నని సెగతో ఉడికిస్తున్నాను. ఇలా సన్నని సెగతో చిన్నగా మంట పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు ఉంచినట్లయితే ఆ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి సన్నం మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచేసి ఆ మంట కూడా తీసేసాను. అలా తీసేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసాను. ఇప్పుడైతే మూత అయితే తీసేసుకుందాం. అయితే తీస్తున్నాను. అబ్బా
మూత తీయగానే స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి గుత్తొంకాయ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా మనం అయితే వండేసాం. కాకపోతే చిన్నది కిందనైతే అడుగు అయితే అంటుకుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈడెవడు అనుకుంటున్నారా? ఈడు వచ్చేసరికి మా బాంబర్దే. ఈడే మనకి ఈ వీడియోకి చాలా మనకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి మా బాంబర్ది నేను టేస్ట్ చేసి వాడు కూడా చెప్తాడు ఎలా ఉందో. ఎరా తిందామా? తిందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇద్దరికి వడ్డిస్తాను. స్మెల్ అయితే వేరే లెవెల్కి ఉంది. చూద్దాం టేస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇద్దరం అయితే కొంచెం కొంచెం అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం. చేరా టేస్ట్. టేస్ట్ అయితే భలే ఉంది. కొంచెం మాడింది కాబట్టి టేస్ట్ మారింది. బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఆనియన్ రైతా అయితే వేసుకున్నాం. వాడికి నాకు వంకాయ అయితే టేస్ట్ అయిపోతుంది ఇప్పుడు. అబ్బాబా ఏముంది వంకాయ, ఉత్తుకుంది కదా, సూపర్గా ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కాదు, చిన్నది కొంచెం మనకి కింద అడుగంటడం వల్ల చిన్న మాడవాసన అయితే వచ్చింది అంతే. ఇలా ఆనియన్ రైతాలో కలుపుకుంటే అబ్బాబ్బా ఏముంది, రైతాలో కలుపుకుంటే అదిరిపోయింది ఫ్రెండ్స్. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కాబట్టి మనం పొడిగా తింటే కొంచెం మాడి వాసన వచ్చి అనిపిస్తుంది. రైతాలో కలుపుకుంటే అదిరిపోయింది టేస్ట్ అయితే. మనకి కొంచెం ఏవైనా గ్రేవీలు లేకపోతే బంగాళదుంప కర్రీ ఉంటే అదిరిపోద్ది టేస్ట్, మామూలు లేదు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది గుత్తొంకాయ బిర్యానీ. చాలా బాగుంది, అదిరిపోయింది, మామూలు లేదు. ఇక్కడ ఈ వంకాయ ముక్క కొరుక్కుంటా అబ్బాబా వెజ్ బిర్యానీ కానీ అదిరిపోయింది. వంకాయ టేస్ట్ మామూలు లేదు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఎలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.